నిర్ణయం వచ్చేసింది, టీం వచ్చారు, ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం. వారానికి ఒక రోజు నో వెహికల్ డేగా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇక పొదుపు చర్యలపై కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కొన్నాళ్ల పాటు మంత్రులు విదేశీ పర్యటనలు రద్దు చేయాలని కూడా నిర్ణయించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. మొత్తం 44 అంశాలపై అయితే చర్చించారు. ఇకపై మంత్రులు వారానికి ఒక రోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా ఈవీ సైకిల్ వినియోగించాలని అయితే నిర్ణయించారు. జిల్లాల పర్యటనలోనూ కాస్ట్ కటింగ్ పాటించాలని సూచించారు. ఇక మెజారిటీ మీటింగ్లను కూడా వర్చువల్ గా నిర్వహించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైట్ కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు ఫోన్ లైన్ లో. ఎస్ నాగేశ్వరరావు, చూస్తున్నాం ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఎలా ఉన్నాయి, ఏంటి అసలు? ఆర్థిక సంస్కరణ, ఇంధన పొదుపు, పరిపాలనా సంస్కరణ దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. చంద్రబాబు నాయుడు ఏదైతే ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మొత్తం 44 అంశాలపై అయితే సుదీర్ఘ చర్చించారు. అయితే ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన చర్యలు అమలు చేసే దిశగా పలు కీలక అంశాలను అయితే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఖర్చులను తగ్గిస్తూ సమర్థవంతమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్లాలని అయితే స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇకపై వారానికి ఒక రోజు నో వెహికల్ డే పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు మంత్రులు, ఉన్నతాధికారులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రానిక్ వాహనాలు లేదా సైకిల్ను వినియోగించేలా సూచనలు జారీ చేశారు. అయితే జిల్లాలో పర్యటనలో కూడా ఖర్చులను తప్పించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని అయితే సీఎం ఆదేశించినట్టుగా మనకు పూర్తిగా తెలుస్తుంది. అవసరం లేని విదేశీ పర్యటన కూడా కొన్నాళ్ల పాటు వాయిదా వేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే మెజారిటీ అధికార సమావేశాలను వర్చువల్ విధానంలో నిర్వహించాలని మంత్రి స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల పని విధానాల్లో కూడా మార్పులు తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. అయితే ప్రత్యక్ష హాజరు అవసరం లేని విభాగాల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం కల్పించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వం కార్యాలయాల్లో విద్యుత్ పొదుపుపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎయిర్ కండిషనర్లు, ఉష్ణోగ్రత అలాగే 24 నుంచి 20 డిగ్రీల మధ్య నిర్వహించాలని సూచించారు. అయితే ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ అనవసర ఖర్చులను తగ్గించాలని అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంధన వినియోగాన్ని పునరుత్పాదక శక్తి పెంచే దశగా కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ ఎనర్జీ వినియోగాన్ని అయితే విస్తరించాలని ఆదేశించారు. మంత్రులు, అధికారులు వినియోగించే వాహనాల సంఖ్యను కూడా తగ్గించడంతో పాటు వాహన వినియోగంలో కూడా ఖచ్చితమైన నియంత్రణ పాటించాలని అయితే నిర్ణయించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా నా దేశం నా బాధ్యత అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు స్థాయిలోనే చర్యలకు శ్రీకారం చుట్టాలని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇదే క్రమంలో మంత్రులు ఏదైతే 1-2-3 మంత్రులు కలిసి ఒక వెహికల్ లో వచ్చి ఆ ఇంధనం కానీ ఇంకా ఇతర ప్రాంతాలకు సంబంధించి ఇతర వాటికి సంబంధించి పొదుపు దశగా ముందుకెళ్లాలని ముందుగా అందుకనే ఈ రోజున ఆ కేబినెట్ సమావేశానికి కూడా మంత్రులతో పాటు మేము అందరం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకొని వెహికల్స్ తగ్గించుకొని వచ్చామని కూడా ముఖ్యమంత్రి వివరించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ప్రజలు కూడా అదే విధంగా ముందుకు సాగాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ నాగేశ్వరరావు.